విశాఖలో ఓ మహిళపై జరిగిన దాడి కేసును పోలీసులు ఛేదించారు. 2 రోజుల క్రితం విశాఖలో ఓ వ్యక్తి దాడి చేసి దుర్భాషలాడాడని ఓ మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగోలేదని ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి కేసును ఛేదించడంపై బాధిత మహిళ సంతృప్తి వ్యక్తం చేశారు. సదరు మహిళ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆ వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని నిర్ధారించుకొని అతన్ని మానసిక ఆసుపత్రిలో చేర్పించాలని కోరారు. అలాగే నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని బాధితురాలు విజ్ఞప్తి చేశారు. విశాఖలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయనేందుకు ఇది నిదర్శనమని సీఎం చంద్రబాబు పోలీసుల పనితీరును ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఎటువంటి ఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. I'm just walking from Jagadamba Junction to my office, PSC. It's located in Jagadamba Junction. వస్తుంటే అక్కడ రాజాసా పోస్టర్ ఉందన్నమాట జగదాంబ థియేటర్ దగ్గర. నేను ప్రభాస్ ఫ్యాన్ యాజ్ యూజువల్గా కాబట్టి అది పిక్చర్ క్లిక్ చేస్తున్నాను. అప్పుడు ఒక అతను మాల వేసుకొని గ్రీన్ కలర్ డ్రెస్, మరి అది ఏ మాలో కూడా నాకు తెలీదు, అతను వచ్చి చాలా గట్టిగా అరుస్తున్నాడు అనమాట. నేనేమనుకున్నాను, అక్కడ ఆటో వాళ్ళు ఎవరో ఉండుంటారు, వాళ్ళ మీద అరుస్తున్నాడేమో అనుకుని నేను పెద్ద పట్టించుకోలేదు. ఓకే, నా పని అయిపోయింది. నేను రోడ్ క్రాస్ చేసుకొని అటు చర్చ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను. అతను సడన్గా వచ్చి వెనక నుంచి ఇక్కడ చాలా గట్టిగా స్లాప్ చేసేసి బూతులు, అసలు అలాంటి బూతుల్ని మనం వినుండం కూడా, అలాంటి బూతులు తిట్టేసి నన్ను, నా స్పెక్స్ అక్కడ పడిపోయి విరిగిపోయాయి. ఇది నేను సెట్ చేశాను ఇలాగా. చాలా గట్టి కొట్టాడు అనమాట. ఫేస్ అంతా చాలా రెడ్ అయిపోయింది. ఐఎమ్ జస్ట్ వాకింగ్ ఫ్రమ్ జగదాంబ జంక్షన్ టు మై ఆఫీస్, PSC. ఇట్స్ లొకేటెడ్